స్టాప్ గ్యాప్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల మాదిరిగా ఈ నల్లగొండ ఎలుగు బంటి జగదీశ్వర్ రెడ్డి గారు, అలాగే పాడే కౌశిక్ రెడ్డి గారు, ఒక ఆయననేమో కేటీఆర్ గారు పులి అని చెప్తారు, టైగర్ అని. ఎవరిని? జగదీశ్వర్ రెడ్డి గారిని. నల్గొండ బీఆర్ఎస్ నాయకులను అడగండి, ఆయన టైగరా ఎలుగుబంటి అని. ఎందుకంటే ఎప్పుడు పైకి చూసిన దాఖలాలు, కిందికి చూసి నడుతాడు ఎప్పుడు. ఇంకొక ఆయన ఏమో పాడే కౌశిక్ రెడ్డి, నాకు ఓట్లు లేకపోతే నేను పాడ మీద పడుకుంటా అని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి. ఇక ఆయన సూయిసైడల్ స్టార్ అంటారు ఆయన. వీళ్ళిద్దరు కూడా ఈ కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడిన మాటల్ని వాళ్ళు మధ్యన గ్యాప్ తీసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి మళ్ళీ దాన్నే ప్రాపగాండా చేసే ప్రయత్నం చేస్తారు. దీంట్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ గురించి ఒక ఆయన ఏమంటాడు, పాడ మీద వండుకున్న ఆయన 16 మంది హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆయనకు తెలుసట బాగా. మొన్ననే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాకు అన్ని తెలుసు రేవంత్ రెడ్డి గురించి. ఏం తెలుసు రాబోయ్ నీకు రేవంత్ రెడ్డి గురించి? ఏదో 4 మార్కులు మీ దొరవారి దగ్గర సంపాదించుకోనికే సొల్లుబొల్లు మాటలు మాట్లాడి, దరిద్రపు మాటలు మాట్లాడి, ఆ ఇంటికాడ వాళ్ళు వీళ్ళు వచ్చి ధర్నాలు చేస్తే టీవీలో చూసి ఆనందపడి బోర్లో పడుకొని నువ్వు ఏదో పాపులర్ అవుతున్నావు అని దరిద్రపు బతుకుతున్నావు నువ్వు. ఇక ఇప్పుడు ఈ జగదీశ్వర్ రెడ్డి, సోకాల్డ్ ఎలుగుబంటి జగదీశ్వర్ రెడ్డి, ఈయన ఇవాళ పొద్దున మాట్లాడుకుంటా చాలా విషయాలు చెప్తుండు. ఏమని? ఫోన్ ట్యాపింగ్ సొంత మంత్రులే చేస్తుంటారు రేవంత్ రెడ్డి, మాకేం నీ మీద వ్యతిరేకత లేదు, మీ మంత్రులే ఫీల్ అవుతారని. మా మంత్రులు ఎవరు ఫీల్ కావట్లేరు, మా మంత్రులందరూ ఐక్యతతోటి ప్రజాపాలన అందించే పరిస్థితిలో ప్రజాపాలన అందించే విధంగా ముందుకు పోతారు. ఇంకో విషయం ఏమంటుండు, జయపాల్ రెడ్డి గారు ఈరోజు బతుకుంటే ఆత్మహత్య చేసుకుంటాడట రేవంత్ రెడ్డి గారిని చూసి, రేవంత్ రెడ్డి గారి మాటల్ని చూసి. జయపాల్ రెడ్డి గారు ఈరోజు బతుకుండడం కాదు, ఈరోజు చనిపోయి కూడా పైనుంచి చూసి ఆయన ఆత్మ శాంతి ఇస్తుంది. ఎందుకంటే నా అల్లుడు నా కోసం నక్లెస్ రోడ్ దగ్గర పివి నరసింహారావు గారి పక్కన నాకు సమాధి కట్టించే ప్రయత్నం చేసిరు. ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి ఉత్సవాలు కూడా చేస్తుండు అని ఆయన గర్వపడతాడు. అసలు బాధపడే వ్యక్తి ఈరోజు ఎవరన్నా పెద్ద మనిషి ఉన్నారంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు. అసలు ఆయన మీ 10 ఏళ్ల దరిద్ర పాలన కొసదాకా ఉండుంటే నిజంగానే ఆయన ఆ రోజు ఏం చేసుకుంటాడో మనకు తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, మీ కేసీఆర్ గారి ఎమ్మటి ఉండి ఉద్యమాన్ని నడిపించినందుకు, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలన్న ఆశతోటి ఆయన చేస్తే మీరు 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దోసుకొని పోయినటువంటి దరిద్రపు బతుకులు మీ కుటుంబ సభ్యులు.